హాయ్, మా మమ్మీ ఈరోజు మళ్ళీ మీ ముందు ఒక కొత్త రెసిపీతో వచ్చేసింది. ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాం. ఏ గ్లాస్ అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్లో మనం 1.5 గ్లాస్ వాటర్ పోయాలన్నమాట. తీసుకున్న తర్వాత మనం సైడ్కి ఒక బౌల్లో కొంచెం వాటర్ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ తీసుకొని దాంట్లో వేడవుతున్న వాటర్లో వేసుకోవాలి. ఇలా మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఈలోపు మనం సైడ్కి కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం, మనం ఇట్లా బాగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. అల్లం కూడా తీసేసుకున్న తర్వాత మనకు కొంచెం పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ తీసుకోవాలి. అందరికీ ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా, సో ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఉప్మా తినేస్తారు. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం తీసుకున్న ఉప్మాని దాంట్లో ఇలా స్లోగా వేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకోవడం అనేది కంపల్సరీ అండి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది కదా. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్కి బాగా మిక్స్ చేసిన తర్వాత మొత్తం ఆ వాటర్ అంతా దీంట్లో ఇంకిపోతాయి అన్నమాట. మనకి లాస్ట్కి కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా సైడ్కి మనం ఒక గిన్నెలో తీసుకోవాలి. అది అయిన తర్వాత మనం సైడ్కి ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో ఇలాంటి దాంతో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇలా హీట్ అయిన ప్యాన్లో మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఆవాలు, ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక మనం చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలి. కొంచెం అవన్నీ అయిపోయాక కొంచెం మనం కరివేపాకును కూడా తీసుకొని కరివేపాకుని వేసుకోవాలి. చాలామంది కరివేపాకు అలాగే వేసేస్తారు, మన ఫేస్ మీదకి అంతా పడిపోతుంది అనమాట. అది వేస్తున్నప్పుడే కొంచెం మూతను తెచ్చుకొని మూతను కవర్ చేసుకుంటే మన ఫేస్ మీదకి రాదు. అలాగా కొంచెం హింగువ తీసుకోండి. లాస్ట్కి హింగువ వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఏంటి ఉప్మా అంటుంది, ఇవన్నీ చేస్తుంది, పసుపు ఇవి అనుకుంటున్నారా? ఇలానే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్కి ఇలా ఉంటున్నప్పుడే మనం దీంట్లో ఒక లెమన్ని పిండుకోండి. స్టవ్ మీద ఉన్నప్పుడే పసుపు వేసాక ఒక చిన్న నిమ్మకాయను కూడా తీసుకోండి. అంటే మనకి పులుపు ఎంత కావాలంటే అంత, మీకు ఎంత సరిపడైతే అంత. 1.5 గ్లాస్ ఆఫ్ ఉప్మాకి అయితే మనకి 1 లెమన్ అయితే సరిపోతుంది. మన ఇంట్లో చాలామంది ఉప్మా తినరు కదా, సో ఇలాగ మనం నార్మల్గా అయితే మనం రైస్తో పులిహార చేసుకుంటాం. అదేదో ఇలాగ ఉప్మా పులిహార చేసి ట్రై చేయండి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగ్ టిఫిన్స్కి. ఇలాగ పిండుకున్న తర్వాత మనకు ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం ముందుగా ఇట్లా ఉప్మా తీసుకున్నాం కదా, ఆ ఉప్మాలోకి మనం ఇప్పుడు దాకా చేసిన ఇంగ్రీడియంట్స్, ఆయిల్స్ ఇవన్నీ మనం దీంట్లో కలిపేయాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన పులిహార లాగానే, బట్ ఉప్మా పులిహార. నార్మల్గా అయితే ఉప్మా అస్సలు చాలామంది తినరు కదా, సో ఇట్లా అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు అసలు ఉప్మా టేస్ట్ కూడా రాదు, మొత్తం పులిహార టేస్టే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రైస్తో ఎలా ఉందో అలానే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. స్లోగా ఇలా మనం మిక్స్ చేసుకోవడమే. వన్స్ ట్రై చేసి చూడండి,
తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఎప్పుడు ఉప్మా పులిహారనే కావాలనుకుంటారు. చాలామంది మనకు బియ్యపిండి పులిహారలు కూడా చేస్తూ ఉంటారు, రైస్తో చేస్తారు. ఇది మాత్రం మనం గోధుమ రవ్వ ఉప్మా పులిహారనే. సో గోధుమ రవ్వ ఉప్మాతోనే ట్రై చేయండి. ఇది ఎంతో హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసుకుంటే మీకు టేస్టీగా ఉంటుంది, ఉప్మా అనే ఫీలింగ్ కూడా రాదు, ఈజీగా వెళ్ళిపోతుంది. అంతే, మన ఉప్మా పులిహార రెడీ అయిపోయింది. అలాగే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్. టేస్ట్ చేసి మాత్రం కమెంట్ చేయండి ఖచ్చితంగా.